తెలుగు శ్రేయోభిలాషులకి నా మంచి కోరే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇది నేను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎక్కడ వదుకున్న స్థలం కొనుక్కోవాలనే ఆశతో నేను కొనుక్కున్న స్థలం ఇది. ఇది వచ్చి 4 సెంట్లు. అంతేకాకుండా ఈ లేఅవుట్ అంతా కూడా నేను వేసింది. ఈ సైట్ని చాలా కష్టపడి డెవలప్ చేసి చేనుగా ఉన్న దాన్ని సైట్లుగా విభజించి కప్పెట్టి దీనికి రోడ్డు సదుపాయం, కరెంటు అన్నీ కూడా తీసుకొచ్చి అంతా సేల్ అయిపోవడం జరిగింది. దీంట్లో బిట్టుగా అమ్మటం జరిగింది. ఇదే కాకుండా అనేక రకాల సైట్లు నేను అమ్మటం జరిగింది. అయితే నా స్నేహితులందరూ కూడా నువ్వు అనేక రకాలైన సర్వీసులు అతి తక్కువ రేట్లకే మరియు ఎవరి దగ్గర కూడా పెద్దంత లాభార్జన ఆశించకుండా నువ్వు చేయడం జరుగుతుంది. కాబట్టి నీ సర్వీస్ ఇంకా కూడా చాలామంది తీసుకోవడానికి నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనటం వల్ల నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా నా సర్వీస్లు ఏంటన్నది ముందు వీడియోలో ఇంకా నేను చెప్తాను. అంటే నేను ఒక సైట్ల వ్యాపారమే కాదు, ఇంకా చాలా రకాలైన వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాను. అవన్నీ కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఆ బస్సు వెళ్ళేది రోడ్డు, మెయిన్ రోడ్డు వారిని ఈ సైట్ వేయటం అయితే జరిగింది. అయితే ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడ నేను కొనుక్కున్న సైట్లో పని మొదలెట్టడం జరుగుతుంది. నా 18వ సంవత్సరం దీక్ష నెక్స్ట్ సంవత్సరం ఉంటే ఇప్పటికి నేను 17 సంవత్సరాలు దీక్ష చేయడం జరిగినది. కావున ఇక్కడ ఏదైతే నేను కష్టపడి కొనుక్కున్నానో ఈ కొనుక్కున్న సైట్లో ఇష్టపడి కూడా కొనుక్కున్నాను. ఈ కొనుక్కున్న సైట్లో నేను నా 18వ సంవత్సర మాల పీఠాన్ని ఇక్కడే పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. దానికోసం ఒక 2 బెడ్రూమ్లో హాలు, కిచెన్ కింద బిల్డింగ్ అయితే కాదు, ఆర్థిక పరిస్థితులు కొంచెం అనుకూలించట్లేని కారణంగా, సమయం కూడా అనుకూలించట్లేని కారణంగా షెడ్ అయితే వేసుకోవడం జరుగుతుంది. దాంట్లో అయ్యప్పని తీసుకొచ్చి పెట్టి నా ఈ యొక్క స్థలంలో భగవంతుడి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే.